నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికైతే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతా ఉన్నాయి. చూస్తూ ఉన్నాం. గత కొద్ది కాలంగా ఎవరు మన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీద రేవంత్ రెడ్డి అనుకూలమైనటువంటి టీవీ ఛానల్లో వచ్చిన వార్తలు, ఆ వార్తల తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనం కూలంకషంగా సోషల్ మీడియాలో కానీ, ప్రధాన మీడియాలో కానీ చూస్తూనే ఉన్నాం. ఒక డిజాస్టర్ పీసీసీ ప్రెసిడెంట్గా చూపిస్తూ గాంధీ భవన్ పట్టించుకోవట్లేదని చెప్పేసి, పార్టీని పట్టించుకోవట్లేదని చెప్పేసి చాలా పెద్ద పెద్ద వార్తలే వడ్డించింది అక్కడ ఉన్నటువంటి సీఎం అనుకూలమైనటువంటి ఛానల్. దాంట్లో చాలామంది అనుకున్నారు ఇది ఏదో పొలిటికల్గా మహేష్ కుమార్ గౌడ్కు లేకపోతే ఆ టీవీ ఛానల్కి సంబంధించిన అన్నకు మధ్య గొడవ లేదు, కాకపోతే పీసీసీ పంపకాలకు సంబంధించిన గొడవ అని చెప్పేసి అనుకున్నారు. కానీ అసలు విషయం ఏందో మీకు తెలియదు. మహేష్ కుమార్ గౌడ్ దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అవ్వడం ఖాయమని చెప్పేసి మనకు విశ్వసనీయమైన సమాచారం వస్తూ ఉంది. ఆయనకు దాదాపుగా ఉప ముఖ్యమంత్రి పదవి, బీసీ కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం దాదాపుగా కన్ఫర్మ్ అయిన నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి పీసీసీ అధ్యక్షుడి మీద ఈ యొక్క తన అనుకూలమైన ఛానల్లో వార్తలు రాయించారని చెప్పేసి కొత్తగా బీఆర్ఎస్కు మన కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు చెప్తున్న మాట. అంటే ఇప్పుడున్న దాంట్లో బట్టి ఇటు ముఖ్యమంత్రి ఈ మధ్యలో కోఆర్డినేషన్కి ఏదో మిస్ అవుతుందో, లేకపోతే మన జరిగిన ఈ డిస్కమ్ సంబంధించిన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన దాని మీద ఎక్కడో పురపసాలు వచ్చినాయో తెలియదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ని డిప్యూటీ సీఎం చేస్తే కొంచెం ఆ సమతుల్యత దెబ్బతింటుంది అనుకుంటూ ఏమనుకుంటూ కావాలని చెప్పేసి బిగ్ టీవీలో ఆ వార్తల్ని మాత్రం హైలైట్ చేయడం జరిగింది. అయినా కానీ రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ దాదాపుగా రాష్ట్ర డిప్యూటీ సీఎం అవ్వడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఆయన పీసీసీ పదవిని ఇటు పొన్నం ప్రభాకర్, ఇప్పుడున్నటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆయన పీసీసీ చీఫ్, ఎందుకంటే ముందు నుంచి కూడా అగ్రెసివ్ వ్యక్తి పొన్నం. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ఉన్న రోజులు కొంచెం సమన్వయం చేసుకోలేకపోతున్నారు. అటు కొంచెం రేవంత్ టీం అని ముద్రపడ్డ కొంచెం పీసీసీకి డీసీసీలో ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాళ్ళ మధ్య కూడా కొంచెం సమన్వయ లోపం అవుతూ ఉండడం, కొన్ని కమిటీల్లో వేరే వాళ్ళ ఒత్తిడితోటి ఆయన తలగుతున్నారు అని చెప్పేసి కూడా ఈ మళ్ళీ పార్టీని గాడిలో పడాలంటే పీసీసీకి చీఫ్గా పొన్నం ప్రభాకరే ఉండాలని చెప్పేసి కూడా ఢిల్లీ అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పీసీసీ పదవి తీసుకోవడానికి పొన్నం కొంచెం ఆసక్తిగా లేకున్నా కూడా ఆయన పదవికి సంబంధించిన దాని మీద కొన్ని భరోసాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అట్లలో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ని బీసీ కోటా కింద ఉప ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి కూడా ఉప ముఖ్యమంత్రితో పాటు కొన్ని శాఖలు కూడా ఆయన చేతిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతిలో పెట్టాలని చెప్పేసి అంటా ఉంది. దీంతోపాటు గత కొద్ది రోజులుగా చూస్తున్నాం ఇది సైకిల్ కాంగ్రెస్, అసలు హస్తం కాంగ్రెస్ కాదని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలకు కూడా పీసీసీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ని ఉప ముఖ్యమంత్రిని చేసి ఇటు పొన్నం ప్రభాకర్ని పీసీసీ చీఫ్ చేయడం వల్ల మళ్ళొకసారి కట్టర్ కాంగ్రెస్ నాయకుల్లో కొంచెం ఒక జోష్ని పెంచాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం చూస్తుంది. కానీ ఏదేమైనా తన పట్టు కోసం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కట్టర్ కాంగ్రెస్ చేతిలో ఈ పార్టీని పెట్టొద్దు అని చెప్పేసి కూడా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కొఠారి అంతా కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాలు చేసే క్రమంలోనే ఇప్పుడున్నటువంటి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీద వ్యతిరేక వార్తలు అయితేనేంది, ఆయన ఒక డిజాస్టర్ పీసీసీగా చూపించే ప్రయత్నం అయితేనేంది, లేకపోతే ఆయన మీద వ్యక్తిగత విమర్శలు, అంటే విదేశాలలో ఎక్కువ ఉంటున్నాడు, ఆయన పార్టీని పట్టించుకోవట్లేదని చెప్పేసి చాలా వరుస కథనాలు వేయించిన నేపథ్యంలో కూడా చాలామంది కొంచెం అవాక్కయ్యారు. ఇదేంది కాంగ్రెస్ పార్టీకి పొద్దున్నేస్తే డబ్బా కొట్టే ఛానల్లో పీసీసీ చీఫ్ మీద ఎందుకు పడిందని చెప్పేసి చాలామంది అప్పుడు వేరుగా అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆయన పీసీసీ అధ్యక్షుడిగా అవ్వడం అనేది ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి ఇష్టం లేదు. కానీ తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మహేష్ కుమార్ని ఖచ్చితంగా డిప్యూటీ సీఎం చేసే యోచనలో ఉన్నట్టుగా మనకైతే తెలుస్తాం. థ్యాంక్ యూ.